వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గోల్డ్ ప్రైస్ అనేది ఈ రోజు కొంచెం పెరిగింది. అండ్ నెక్స్ట్ ఇయర్ 2026 అప్పుడు గోల్డ్ ప్రైస్ ఎలా ఉండబోతుంది, దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ శర్మల గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, గోల్డ్ ప్రైస్ అనేది ఆల్ టైమ్ హై ఉంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇయర్ 2026 కల్లా గోల్డ్ ప్రైస్ అనేది ఎలా ఉండబోతుంది? సో గోల్డ్ ప్రైస్ హెడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కొంత మూమెంటం అయితే కనిపించింది. సో సహజంగా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వచ్చినప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదైతే ర్యాలీ వచ్చిందో అదే తరహా 2026 దానిక అంతకు మించి ఎలా ఆ రావచ్చు? స్థాయిలో ఎప్పుడు కూడా మనం యాంటిసిపేట్ చేయొద్దండి. లాస్ట్ ఇయర్ వచ్చిందంతా మ్యాసివ్ రన్ బికాస్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్ బయింగ్. అది వన్స్ ఇన్ ఏ వైల్ జరుగుతూ ఉంటుంది. మీ ఇంట్లో ప్రతిరోజు పండగ చేసుకుంటారా? లేదు, పండగ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అంతే, ఇది కూడా అంతే. గోల్డ్ అనేది ఆ రేంజ్లో మూమెంటం అనేది ఉండదు. అంటే అంతకుముందు ఎవరైతే బంగారం మీద కొనుక్కున్నారో, జ్యువెలరీస్ కానీ ఆర్నమెంట్స్ కానీ నగలు ఎవరైతే కొన్నారో, సో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో ఇప్పుడు కొన్నట్లయితే నెక్స్ట్ మళ్ళీ అదే తరహాలో పెరగొచ్చానంట. ఆ రేంజ్లో గోల్డ్ మూమెంటం ఉండడానికి పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఓకే. గోల్డ్ అనేది ఎక్కువగా సెంట్రల్ బ్యాంక్ యొక్క బయింగ్, గ్లోబల్ న్యూస్, ఇంట్రెస్ట్ రేట్స్ వీటన్నిటి మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. గోల్డ్ కొంత పెరగడానికి ఏదైనా ప్రాబబిలిటీ ఉండే అవకాశం ఉంది అంటే అది ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వల్ల అయి ఉండాలి. సహజంగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, బాండ్స్ కొనాలా అనే ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు బాండ్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు బాండ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఎఫ్ఐఎస్ అవచ్చు, అన్ని బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఎటువంటి రిస్క్ లేకుండా రివార్డ్ అనేది బెటర్గా వస్తుందని ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వస్తున్నప్పుడు యూజువల్గా అక్కడ రిటర్న్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి దానికంటే గోల్డ్ అనేది బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అవుతుంది కాబట్టి గోల్డ్ వైపుగా వెళ్తూ ఉంటారు యూజువల్లీ. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ విల్ యూజువల్లీ ట్రిగ్గర్ గోల్డ్ ఆన్ ద హయ్యర్ సైడ్. బట్ గతంలో చూసినంత కాదు. గతంలో కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కూడా, కానీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉండొచ్చు. కానీ లాస్ట్ ఇయర్ ఉన్నంత ర్యాలీ ఇయర్ ఎందుకు ఉండదు అని అంటే లాస్ట్ ఇయర్ మనకి సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ విపరీతంగా జరిగింది. ఇదే సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ అదే రీతిలో ఉంటుంది అని అంటే దానికి అవకాశాలు కొంత తక్కువగా ఉన్నాయి. కొంత తక్కువగా ఉన్నాయి. ఎందుకు? గ్లోబల్ ఎకానమీ ఆల్రెడీ సఫర్ అవుతుంది. అక్కడ ట్రేడ్ డీల్ సరిగ్గా అవ్వక, ఒక రకంగా చెప్పాలంటే వాణిజ్య యుద్ధం జరుగుతుంది, బిజినెస్ వార్ జరుగుతుంది. సో ఇవన్నీ కూల్ డౌన్ అవ్వాలి అని అంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళకొకళ్ళు ఒక మెట్టు దిగుతారు. దిగి ట్రేడ్ డీల్స్ని ఫైనలైజ్ చేసుకుంటారు. ట్రేడ్ డీల్స్ని ఫైనలైజ్ చేసుకుంటున్న క్రమంలో గోల్డ్ బయింగ్ అనేది సహజంగా తగ్గుతుంది. నెంబర్ 2, ఇండియా ఆ స్థాయిలో గోల్డ్ బయింగ్ ఇంకా మీద చేస్తుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఎండ్ ఆఫ్ ద డే రూపీ యొక్క డిప్రిసియేషన్ వల్ల మళ్ళీ గోల్డ్ ప్రైస్ మన ఇండియాలో పెరిగింది. రూపీ డిప్రిషియేట్ అయితే గోల్డ్ విలువ పెరుగుద్ది బై డిఫాల్ట్గా. అది స్టాండర్డ్ రూల్. అది ఇప్పుడు గోల్డ్ ఎందుకు అంత పెరిగింది అని అంటే మళ్ళీ రూపీ డిప్రిసియేషన్ కారణం. రేపు రూపీ అప్రిషియేట్ అయితే మళ్ళీ గోల్డ్ ప్రైస్ పెరగకూడదు కదా. సో బేసిక్ ఇక్కడ ఈ పారామీటర్స్ అన్ని మనం కంబైన్ చేసి చూస్తున్నప్పుడు ఆర్బీఐ రూపీని కాపాడే ప్రయత్నంలో సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ని పెంచుకోకపోవచ్చు. ఎందుకు? మనం కొనేటువంటి గోల్డ్ డాలర్స్లో కొంటాం. సో బై డిఫాల్ట్గా మళ్ళీ రూపీ మనమే పతనానికి దారితీస్తాం. సో కొంత ప్రెషర్ ఇండియా సైడ్ నుంచి తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఇదంతా మన ఓన్ అనాలిసిస్. ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి. లేదు అదే రీతిలో కనుక మళ్ళీ గోల్డ్ బయింగ్ చేస్తే రూపీ ఇంకా డిప్రిషియేట్ అవుతుంది. రూపీ డిప్రిసియేషన్ ఏ గవర్నమెంట్ ఎంకరేజ్ చేయదు. అంటే వాళ్ళ ఓన్ కరెన్సీ డిప్రిసియేషన్ ఏ ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు. గోల్డ్ ఎంత ఇంపార్టెంట్, రూపీ బలంగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సో రూపీని బలపరిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగం కింద పెద్ద ఎత్తున మూమెంటం ఆన్ ద హయ్యర్ సైడ్ రావడానికి అవకాశాలు కనిపించట్లేదు. అనుకున్నట్టుగా కాకుండా ఇంకా బెటర్గా జరిగింది అనుకోండి, రూపీని బలపరిచే ప్రయత్నంలో ట్రేడ్ డీల్స్ ఇవన్నీ ఫాస్ట్గా ఫైనలైజ్ చేసి ఇండియన్ ఎకానమీని బూస్ట్ చేస్తూ వెళ్ళారనుకోండి, గ్లోబల్గా గోల్డ్ వాల్యూ పెరుగుతున్నప్పటికీ లోకల్గా మనకి గోల్డ్ వాల్యూ పెరగదు. ఎందుకు? ఇక్కడ రూపీ అనేది బలపడటం మొదలు పెడుతుంది. రూపీ బలపడితే మీకు ఆ మందం గోల్డ్లో మైనస్ అయిపోద్ది కదా. రూపీ బలపడితే గోల్డ్కు మంచిది కాదు, రూపీ బలహీనపడితేనే గోల్డ్కు మంచిది. అంటే ఇప్పుడు రూపీ బలపడితే గోల్డ్ తగ్గిద్దా సార్? రూపీ అంతే కదా. రూపీ బలపడితే గోల్డ్ తగ్గిపోతుంది బై డిఫాల్ట్గా. అక్కడ మనం డాలర్స్లో కొంటాం, ఇక్కడికి ఇండియాలోకి వచ్చేసరికి అది రూపీస్లోకి మారుతుంది. బై డిఫాల్ట్గా రూపీ బలపడటం వల్ల గోల్డ్ వాల్యూ ఇప్పుడు ఇండియాలో గోల్డ్ విలువ పెరగడానికి గల కారణం రూపీ బలహీనపడటం.
ఇది మేజర్ రీజన్. దాంతోపాటుగా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కొంత ఇంపాక్ట్ ఉంది మార్కెట్లో మూమెంటం రావడానికి. అది న్యాచురల్గా గ్రో అయిందని చెప్పలేం. బట్ సిల్వర్ ఇస్ అ డిఫరెంట్ బాల్. సిల్వర్ ఈరోజు ఈ వీక్లో నిజం 190 దగ్గర కూడా టచ్ అయింది. సిల్వర్ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్. గోల్డ్ విషయంలోకి వచ్చేసరికి రిజర్వ్ రిచ్ చేయడానికి వాడతాము, ఆర్నమెంట్స్ పర్పస్, వెల్త్ క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడతాం. సిల్వర్ అట్లా కాదు. సిల్వర్ అంతా ఇండస్ట్రియల్ యూసేజ్. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ చేస్తాయా చేయవా అనేది ఎన్నో పొలిటికల్ సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కానీ సిల్వర్ బయింగ్కి దానికి పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎటువంటి సంబంధం లేదు. సిల్వర్ అంతా ప్యూర్లీ ఇండస్ట్రియల్ మెటీరియల్ కాబట్టి సిల్వర్ యొక్క డిమాండ్ అనేది యూజువల్లీ పెరిగేదే కానీ తగ్గడానికి అవకాశం లేదు, అంటిల్ అన్లెస్ న్యూ మెటీరియల్ దాన్ని రీప్లేస్ చేస్తే తప్ప. సిల్వర్ ఎక్స్పెన్సివ్గా ఉంది యూసేజ్లో. సో న్యూ మెటల్ని మేము వాడటం మొదలు పెట్టాము అన్న కండిషన్ బయటకు వస్తే తప్ప సిల్వర్ పడడం అనేది సాధ్యం కాదు. సో అప్పటి వరకు సిల్వర్ విల్ కీప్ గ్రోయింగ్. అండ్ దాంతోపాటుగా చైనాలో ఇండస్ట్రియల్ మెటల్స్ ఒకవేళ సిల్వర్కి షార్టేజ్ ఉంది చైనాలో. సో ఈ ఒక న్యూస్ బయటికి రావడం వల్ల చైనా సిల్వర్ యొక్క బయింగ్ని బాగా చేస్తున్న ఒక యాంటిసిపేషన్ తోటి ముందుగానే బయింగ్ మనోళ్ళు చేస్తారు. బై డిఫాల్ట్గా సిల్వర్ ప్రైస్ పైకి వెళ్ళింది. సో ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగటం వల్ల సిల్వర్ పెరుగుతుంది. గోల్డ్ ఇప్పుడు దాకా పెరగటానికి అంటే మళ్ళీ 130,000కి రావడానికి గల కారణం రూపీ డిప్రిసియేషన్. ఇది ఒక టైంకి ఖచ్చితంగా రివైవల్ చేస్తారు. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. ఇండియన్ గవర్నమెంట్, ఆర్బీఐ విల్ స్టెప్ ఇన్ టు రివైవ్ దిస్. ఎక్కువ కాలం డిప్రిషియేట్ అవుతూ ఉంటే ఎంటైర్ ఎకానమీయే కొలాప్స్ అవుతుంది. రూపీ బలంగా ఉండడం మనకు అవసరం. ఆ పాయింట్లో మనం ఆలోచించుకుంటే గోల్డ్ అనేది అబ్నార్మల్ గ్రోత్ అనేది ఇక్కడ నుంచి ఉండడానికి పాసిబిలిటీ తక్కువగా కనిపిస్తుంది. సార్ ఇప్పుడు ఆ రూపీ అనేది ఇప్పుడు 100 దాకా వెళ్తుంది, దానివల్ల మళ్ళీ గోల్డ్ ఇంకా పెరుగుతుంది అని కొన్ని టాక్స్, కొన్ని ఆర్టికల్స్లో మనం వింటున్నాం 100 దాకా వెళ్తాయి. అది నిజంగా పాసిబుల్ అవుతుంది అంటారా? 100 దాకా వెళ్ళకపోవటం ట్రంప్ చేతుల్లో ఉంది. ఇక్కడ డాలర్ బలపడట్లేదు, రూపీ డిప్రిషియేట్ అవటం అనేది మనకు సమస్య. రూపీని బలపరిచే ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుందని నేను నమ్ముతున్నాను. మరి ఒక్క సంవత్సరంలో 100 రూపాయల దాకా తీసుకెళ్లేంత బ్యాడ్ గవర్నెన్స్ ఇండియాలో ఉందని నేను అనుకోవట్లేదు. ఇండియన్ గవర్నెన్స్ ఇస్ నాట్ దట్ బ్యాడ్. ఆర్బీఐ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఆర్బీఐ ఇస్ ద స్ట్రాంగెస్ట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ సెంట్రల్ బ్యాంక్ అది. ఆ స్థాయిలో బలహీనపరిచేలాగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. 100 దాకా పోనివ్వరు. 100 దాకా పోవడం ఇట్స్ ఎ షేమ్. ఇట్స్ ఎ షేమ్. ఐ బిలీవ్ ఆర్బీఐ విల్ స్టాప్ బయింగ్ గోల్డ్ ఫ్రమ్ హియర్. సో ఆ మందం ఆ రూపీ డిప్రిసియేషన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మీరు అన్నట్టుగా వెళ్ళింది అని అంటే అది షేమ్ అంటారు. ఇట్స్ ఎ షేమ్. అండ్ ఎస్, గోల్డ్ ప్రైస్ విల్ గో అప్, బట్ ఇట్స్ ఎ షేమ్ టు ద నేషన్. ఓకే, అంటే ఇప్పుడు తగ్గితే ఎంతవరకు? అప్పుడు మొత్తం ఈ డిసెంబర్ నాటికి ఏదైతే ఫెడ్ రేట్ వస్తే దాని గురించి ఈవెన్ ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ ఏమైనా రివీల్ అయితే అప్పుడు రూపీ అనేది 85 వరకు ప్రాబబిలిటీ 85 వరకు. ఇక్కడ పాయింట్, ఇక్కడ డాలర్ ఏమీ అప్రిషియేట్ కాలేదండి. మనకు అప్ టు 85 డాలర్ అప్రిసియేషన్ వల్ల పెరిగింది. మన డాలర్ అప్రిషియేట్ అవడం వల్ల మన ఇండియన్ రూపీ డిప్రిషియేట్ అయింది అప్ టు 85 మనం వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ డాలర్ కూడా 110 దగ్గర నుంచి 99కు 90కు అక్కడికి పడిపోయింది డాలర్ ప్రైస్. డాలర్ ఇండెక్స్ అని అంటాం. డాలర్ ఇండెక్స్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డాలర్ అగేన్స్ట్ 6 మేజర్ కరెన్సీస్. సో ఆ డాలర్ ఇండెక్స్ హ్యాస్ కేమ్ డౌన్ బై ఆల్మోస్ట్ 10-11% కిందకు వచ్చింది. డాలర్ ఇండెక్స్ కిందకు వచ్చినా కానీ మన ఇండియన్ రూపీ కూడా డిప్రిషియేట్ అవుతుంది. ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద ట్రేడ్ ఇంబ్యాలెన్స్. ఓకే. సో ఆ లెక్కల ప్రకారం చూస్తే వన్స్ ఈ ట్రేడ్ డీల్స్ అన్ని కనుక సెటరేట్ అయిపోయినాయి అని అంటే వీ విల్ అగైన్ గో బ్యాక్ టు ద లెవెల్ ఆఫ్ 85 ఆర్ ఈవెన్ మోర్ బెటర్, 84 or 83 ఆల్సో. ఇఫ్ దట్ హ్యాపన్స్, గోల్డ్ ప్రైస్ విల్ ఆటోమేటిక్లీ కమ్ డౌన్. ఇట్స్ అ బేసిక్ లాజిక్. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చింది. మోస్ట్ వెల్కమ్.